ఇరాన్ అనుకూల ర్యాలీలపై కేంద్రం అలర్ట్ అయింది. మన దేశంలో ర్యాలీల సందర్భంగా హింస చెలరేగొచ్చు అని హెచ్చరించింది. ఇరాన్ అనుకూల ర్యాలీలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లేఖలు రాసింది. ఫిబ్రవరి 28 తేదీతో ఉన్న కేంద్రం లేఖలు రాష్ట్రాలకు చేరాయి. ఇరాన్ అనుకూల ప్రసంగాలతో రెచ్చగొట్టే వారిని గుర్తించాలంటూ రాష్ట్రాలకు రాష్ట్ర లేఖలు ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. భారతదేశంలో మత హింస చెలరేగకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది కేంద్ర హోంశాఖ. విదేశాలలో జరుగుతున్న పరిణామాలు దేశీయంగా ప్రభావితం చూపుతాయని, ముఖ్యంగా మతపరమైన సమావేశాలలో విద్వేష ప్రసంగాలు ఉండే అవకాశం ఉందని, వాటిపై దృష్టి సారించాలని రాష్ట్రాలను కోరింది. శాంతి భద్రతలకు భంగం కలగకుండా నివారించడానికి నిఘా సమాచారాన్ని పంచుకోవాలని, ఉద్రిక్త పరిస్థితుల నివారణకు చర్యలను తీవ్రతరం చేయాలని కూడా సూచించింది. గల్ఫ్లో నివసిస్తున్న భారత పౌరుల భద్రత కోసం ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసిన భారత్ ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు దేశంలో తీవ్రవాద శక్తులు స్థానిక ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ఉపయోగించుకునే అవకాశం ఉందనే కారణంతో అప్రమత్తమైంది. ఇరాన్ అనుకూల ర్యాలీలపై కేంద్రం అలర్ట్ అయింది. మన దేశంలో ర్యాలీల సందర్భంగా హింస చెలరేగొచ్చు అని హెచ్చరించింది. ఇరాన్ అనుకూల ర్యాలీలపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ లేఖలు రాసింది. ఫిబ్రవరి 28 తేదీతో ఉన్న కేంద్రం లేఖలు రాష్ట్రాలకు చేరాయి. ఇరాన్ అనుకూల ప్రసంగాలతో రెచ్చగొట్టే వారిని గుర్తించాలంటూ రాష్ట్రాలకు రాసిన లేఖలు ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. భారతదేశంలో మత హింస చెలరేగకుండా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది కేంద్ర హోంశాఖ. విదేశాలలో జరుగుతున్న పరిణామాలు దేశీయంగా ప్రభావితం చూపుతాయని, ముఖ్యంగా మతపరమైన సమావేశాలలో విద్వేష ప్రసంగాలు ఉండే అవకాశం ఉందని, వాటిపై దృష్టి సారించాలని రాష్ట్రాలను కోరింది. శాంతి భద్రతలకు భంగం కలగకుండా నివారించడానికి నిఘా సమాచారాన్ని పంచుకోవాలని, ఉద్రిక్త పరిస్థితుల నివారణ చర్యలను తీవ్రతరం చేయాలని కూడా సూచించింది. గల్ఫ్లో నివసిస్తున్న భారత పౌరుల భద్రత కోసం ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది భారత్. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలు దేశంలో తీవ్రవాద శక్తులు స్థానిక ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ఉపయోగించుకునే అవకాశం ఉందనే కారణంతో అప్రమత్తమైంది.